నమస్తే, వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనం మొగలాయి పరాటా తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు: హాఫ్ కప్ గోధుమ పిండి, హాఫ్ కప్ మైదా పిండి, సగం సగం తీసుకోవాలి. మైదా పిండి, గోధుమ పిండి, 2 ఎగ్స్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక చిన్న టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, 1 కప్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, 2 పచ్చిమిర్చి సన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు హాఫ్ కప్ గోధుమ పిండి, ఇదే కొలతతోటి హాఫ్ కప్ మైదా పిండి వేసుకోవాలి. దీంట్లో మనం తీసుకున్న సాల్ట్లో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ పిండిలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. ఈ విధంగా పిండి తడుపుకొని ఇప్పుడు పైనుంచి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి పెట్టుకొని మూత పెట్టి పక్కన పెడదాము. ఒక బౌల్లో 2 ఎగ్స్ వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కలుపుకుందాము. ఎగ్స్ గిలగొట్టిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, మనం పిండిలో కూడా వేసినాం కదా సాల్ట్, ఇప్పుడు కొంచెం వేసుకోవాలి. దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఎగ్లో కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ కలిసేటట్టు కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తడిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఇది చపాతీలాగా చేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకొని చపాతీ చేసుకోవాలి. ఈ విధంగా చపాతీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైంది, దీంట్లో ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు చపాతీ పైన ఎగ్ మిశ్రమం వేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకొని త్రీ స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని ఇట్లా మడత పెట్టాలి. ఈ విధంగా మడత పెట్టుకోవాలి.
ఇప్పుడు ఇది ఆయిల్లో వేసుకుందాము. ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ ఆయిల్లో వేసుకుంటూ ఉండాలి. వెంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఇంకో సైడు ఇట్లా వెనక్కి తిప్పుకోవాలి. ఇప్పుడు ఇంకో చపాతీ తయారు చేస్తాము. ఇటువైపు అటువైపు తిప్పుకుంటూ ఇది కాల్చుకోవాలి. వైపులు కాలిన తర్వాత ఈ సైడ్స్ కూడా కాల్చుకోవాలి. ఈ విధంగా ఇటువైపు కూడా కాల్చుతాము. ఆయిల్లో నుంచి తీసేద్దాము. మంచి కలర్ వచ్చింది, మంచి కాలింది. ఈ విధంగా ఇంకో చపాతీ కూడా చేసుకొని ఎగ్ మిశ్రమం వేసుకుందాము. 3 స్పూన్స్ వేసుకోవాలి. వెంటనే మడత పెట్టేసేయాలి, లేకపోతే మిశ్రమం అంతా బయటకు వచ్చేస్తుంది. ఎగ్ మిశ్రమం ఇప్పుడు ఇది ఆయిల్లో వేసుకుందాము. ఇదే విధంగా మొత్తం అన్ని పరాటాలు తయారు చేస్తాము. పైనుంచి ఈ విధంగా ఆయిల్ వేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇంకో వైపు తిప్పేసుకుందాము. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. మొగలాయి పరాటాలు రెడీ అయ్యాయి. మొగలాయి పరాటాలు చేయడం అయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.